రచయితలను అన్యాయం చేయకండయా బాబు. ఇది ఖచ్చితంగా హాస్యకథ. రచన నల్లబాటి రాఘవేంద్రరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ఆ సినీ నిర్మాత గారు చింతపిక్కల జంబుకేశ్వరం. గతంలో మనిషి చాలా మంచోడు. కానీ సినీ ఫీల్డ్లో ప్రవేశించాక అతని ఆశ అత్యాశగా మారిపోయింది. అతని కోరికలు నేల మీద లేవు. మరి గుర్రాలైపోయి ఆకాశంలో పరుగు పెడుతున్నాయి. ఆ విధం పెట్టిదనినా మన నిర్మాత చింతపిక్కల జంబుకేశ్వరం గారు మొదటి సినిమా దంచుడే దంచుడుతో వచ్చిన 5 కోట్ల రూపాయల లాభంతో మరో 20 కోట్ల రూపాయలు 5 రూపాయల వడ్డీకి అప్పు చేసి పాన్ ఇండియా లెవెల్లో 2 స్టార్ హీరోలతో సినిమా తీసి హైదరాబాద్లో హైటెక్ సిటీ మొత్తం కొనేయాలి అన్న ప్లాన్తో ఓ శుభముహూర్తాన్ని నిర్ణయించుకొని టవల్ గట్టిగా పెట్టుకున్నాడు తన నడుంకి. కథ అన్వేషణ మొదలుపెట్టాడు. చాలా కథలు విన్నాడు, కానీ కుదరలేదు. ఏం చేయాలబ్బా అని తలపట్టు కూర్చుంటే ఒక ఐడియా వచ్చింది. గత సినిమాకు చివరిలో 3 కథలు చెప్పించుకొని డబ్బులు ఇవ్వకుండా పంపించేసిన రచయిత శతకోటి శివలింగాన్ని పిలిచి 10వ పరకో ముందుగానే చేతిలో పెట్టి బ్రతిమలాడి బామాడి మరో 3 కథ లైన్లు చెప్పించుకొని గతంలోలాగే అతన్ని బుట్టలో పెట్టి పంపించేసి ఆ 3 కథల్ని కరగాపురగం చేసి మరల వేసి రుబ్బి ఆ పిండితో ఒక బ్రహ్మాండమైన కథ తయారు చేసి ఇదివరకట్లాగే సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు గౌరవనీయమైన నిర్మాత చింతపిక్కల జంబుకేశ్వరం. ప్లాన్ మొదలుపెట్టాడు. ఇక్కడ శతకోటి శివలింగం జేబులో సెల్ ఫోన్ డొర్మంది. మన వెర్రిబాగుల కథారచయిత శతకోటి శివలింగం ఫోన్ అందేసరికి ఓర్నైనోయ్ నిర్మాత గారి నుండి ఫోన్ అని పిచ్చివాడిలా ఎగిరి గంతేసుకుని వచ్చేశాడు హైదరాబాద్ ఫిలిం నగర్కు. నిర్మాత ఇచ్చిన 116 రూపాయలు జేబులో పెట్టుకొని ఆయన ఇచ్చిన స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తాగి నిర్మాత గారు ఏర్పాటు చేసిన ఏసీ హోటల్ రూమ్లో స్పాంజీ సోఫా మీద కూర్చొని 2-3 సెల్ఫీలు తీసుకొని కథ చెప్పడం మొదలుపెట్టాడు. నిర్మాత గారు, కథ వినండి చెప్తున్నాను. కట్ చేస్తే ఈ టైటిల్ పేరు నిజాయితీ నిర్గుండ్రావు. నిజాయితీ నిర్గుండ్రావు సడన్గా చచ్చిపోయాడు. యమభటులు వచ్చారు. నాకు యమలోకం రావడం తెలుసు, చాలా గ్రంథాలు చదివాను, నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. సార్, మా అయ్యగారు తీసుకురాకుండా వెళ్తే మమ్మల్ని కొడతారండి అన్నారు భయంగా ఆ వచ్చిన యమభటులు. మా ఇంటి పేరు నిజాయితీ, నాతో తేడా రాదు, మీరు వెళ్ళిపోండి అని చిరాకు పడ్డాడు నిజాయితీ నిర్గుండ్రావు. యమభటులు వెళ్ళిపోయారు. నిర్గుండ్రావు హ్యాపీగా ఆ సాయంత్రం బయలుదేరాడు యమలోకానికి. కొంత దూరం వెళ్ళాక చీకటి దారి పక్కనే వెలుగుదారి కనిపించింది. సరే కదా అని ఆ వెలుగుదారి గుండా నడిచి వెళ్ళేసరికి అతను స్వర్గలోకం చేరాడు. ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అక్కడ సీన్ చూసి అదిరిపోయాడు మన నిజాయితీ నిర్గుండ్రావు. దేవేంద్రుడు అతని దగ్గరకు వచ్చి స్వాగతం పలికి, నాయనా, నువ్వు ఒకరికి చిన్న మహోపకారం చేసి ప్రాణం రక్షించావు, అందుకనే నీకు వెలుగుదారి కనిపించింది. అది నీ అదృష్టం. నీవు దాన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడికి వచ్చావు. ఇది అందరికీ సాధ్యం కాదు. అందుచేత నువ్వు ఈ స్వర్గలోకంలో కేవలం 30 రోజులు ఉండి అన్ని స్వర్గభోగాలు అనుభవించి తర్వాత యమలోకం వెళ్ళొచ్చు. యమలోకం వెళ్ళక తప్పదు, కానీ ఇది నీకు చిన్న ఆఫర్ లాంటిదన్నమాట అంటూ ఆహ్వానించాడు. సార్ ఇంద్రుడు గారు, నేను దారి తప్పిన బాటసారిని. ఇక్కడ ఉండిపోయి యమభటులకు అన్యాయం చేయలేను. 30 రోజులు కాదు కదా, 30 సెకండ్లు కూడా ఇక్కడ ఉండను. మా ఇంటి పేరు నిజాయితీ అంటూ వెనుదిరిగాడు మన నిజాయితీ నిర్గుండ్రావు. ఇంద్రుడు గారు, అబ్బో, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంత నిజాయితీ పరులా అనుకుంటూ విస్తుపోయాడు. కథ చెప్పడం ఆపిన శతకోటి శివలింగం నిర్మాత వైపు చూసి కాళ్ళ ఎగరేసి ఫోజు పెట్టాడు. ఎలా ఉంది సార్ ఈ కథ? గత 100 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇలాంటి కథ విన్నారా అంటూ ప్రశ్నించాడు. నిర్మాత పై పెదవి కింది పెదవి 2 విరిచాడు. రచయిత తలగొక్కుని ఇంకో కథ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నిర్మాత గారు, కంగారు పడకండి,
మీరు పెదాలు విరవద్దు, నొసలు చిట్లించవద్దు, తలగొక్కోవద్దు. ఈ రెండవ కథ వినండి, అదిరిపోద్ది. కట్ చేశారు కదా. దీని టైటిల్ భలే భలే సత్తిపండు. అదిరైంది కదూ. టైటిలే ఇంత గొప్పగా బాగుంటే కథ ఇంకెంత గ్రాండ్గా ఉంటుందో నేను ఆనందం పట్టలేకపోతున్నాను నిర్మాత గారు. అలాంటిదన్నమాట ఈ కథ. వినండి సగం తెలివితేటలు. సత్తిపండు హాస్యవల్లరి గ్రూప్కు కామెడీ వెర్షన్ రాద్దామని కూర్చున్నాడు. ఎంతకీ అతని బుర్ర పనిచేయడం లేదు. అతని భార్య పోలేరమ్మ లోపల నుండి టీ పట్టుకుని వచ్చింది. ఏమే, గ్రూపుకి కామెడీ స్కిట్ ఏదైనా చెప్పవే, నా బుర్ర పనిచేయడం లేదు అంటూ అడిగాడు. చెప్తా, రాసుకోండి అంది టీ అందిస్తూ. టీ తాగుతూ రాయడం మొదలుపెట్టాడు మన సత్తిపండు అనబడే హీరోగారు. ఒక ఊర్లో భార్య భర్త ఉన్నారు. భర్త జాబ్ చేస్తున్నాడు, భార్య వంట చేస్తుంది. రాస్తున్నారా? జాబ్ చేస్తున్న భర్తకు బుర్ర లేదు, వంట చేస్తున్న భార్యకు బుర్ర ఉంది అంటూ ఆగింది పోలేరమ్మ. ఇది ఎట్టా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సగం తెలివితేటల సత్తిపండు. ఎట్టాగా ఏంటి, ఇట్టాగే మనలాగే అంటూ ఖాళీ గ్లాస్తో లోపలికి వెళ్ళిపోయింది పోలేరమ్మ. తాగిన టీ అంతా కక్కుకున్నంత పనైంది మన సగం తెలివితేటల సత్తిపండు గారికి. కథ చెప్పడం ఆపాడు శతకోటి శివలింగం. కథ చిన్నది అనుకోకండి, చిన్న కథలోనే పెద్ద సందేశం ఈవిడ ఉంది. దీన్ని ఓకే చేస్తారా అడిగాడు రచయిత. నిర్మాత గారు ఈసారి చొక్కా పైకెత్తి బొజ్జ సాపు చేసుకుని ఆవలింతలు మొదలెట్టాడు. రచయిత శతకోటి శివలింగానికి పరిస్థితి అర్థమైంది. మూడవ కథ చెప్పడం వెంటనే మొదలుపెట్టేశాడు. అయ్యా, ఇది చివరి కథ. టైటిల్ పెసరట్టు. భలే భలే పెసరట్టు. గతంలో కూడా మీకు 3 కథలు చెప్పాను కదా, అదే ఆనవాయితీ కొనసాగిద్దాం, వినండి. కట్ చేస్తే ఏ పరిస్థితుల్లోనైనా కట్ చేసి తీరాలి నిర్మాత గారు. కట్ చేయక తప్పదు. మన మూడవ హీరో గోదారి గోవిందరావుకి ఎప్పటినుండో ఒక కోరిక తీరడం లేదు. అదే ఇంట్లో పెసరట్టు, ఉప్మా, అల్లం చట్నీ ఈ 3 కలిపి ఒకేసారి తిందామని అతని జీవిత కోరిక. అబ్బా, ఇంట్లో వాళ్ళు పెసరట్టు ఉప్మా వేస్తే చట్నీ చేయడం లేదు, పెసరట్టు చట్నీ చేస్తే ఉప్మా చేయడం లేదు, పోనీ చట్నీ ఉప్మా చేస్తే పెసరట్టు చేయడం లేదు. జీవితం మీద విరక్తి పుట్టిన గోవిందరావు ఆ రాత్రి భార్యకు 4 చివాట్లు పెట్టి, నువ్వు నేను చచ్చేదాకా పెసరట్టు, ఉప్మా, అల్లం చట్నీ 3 ఒకేసారి చేయవు, రేపు హోటల్కి వెళ్ళి తిని వస్తాను, ఆ విధంగా నా జీవితాశయం చెల్లించుకుంటాను అంటూ పెళ్ళానికి ఇంకో 4 చివాట్లు పెట్టి ఆ చివాట్లను బాగా తినమని పెళ్ళాం మీద కోపం చల్లారాక తన తలకు తనే బాదుకొని పడుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామునే పెళ్ళానికన్నా ముందు లేచి గబగబా కార్యక్రమాలు ముగించుకొని హోటల్కి వెళ్ళి ఆ 4 పెసరట్లు, ఉప్మా, చట్నీ ఫుల్గా తినేసి 200 రూపాయల బిల్లు కట్టి బ్రేవ్ అని తేంచుకుంటూ ఇంటికొచ్చాడు గోవిందరావు. భర్త ఇంట్లో పడుకున్నాడో బయటకు వెళ్ళాడో చూడకుండా భర్త పెట్టిన తిట్లకు భయపడి తన మటుకు తాను లేచిపోయి 6 పెసరట్లు, ఉప్మా, చట్నీ చేసేసింది గోవిందరావు భార్య భర్త కోసం. గోవిందరావు హోటల్లో కడుపు పూర్తిగా నింపుకొని ఇంటికి వచ్చేసరికి 6 పెసరట్లు, గిన్నెడు ఉప్మా, గిన్నెడు చట్నీ సిద్ధంగా ఉన్నాయి. అల్లం, జీలకర్ర, ఉల్లి, మిర్చి స్మెల్ అదరగొట్టేస్తుంది. కానీ మన గోవిందరావు కడుపులో పెసర గింజ పట్టే చోటు కూడా లేదు. ఏం చేస్తాడు, ఏం చేయాలి? ఎవరికి ఇద్దామన్నా మనసొప్పదు. సాయంత్రానికి పనిచేయవు. తప్పని పరిస్థితుల్లో భార్యనే తినేయమన్నాడు. పెద్ద వెండి కంచం ముందు పెట్టుకుని భార్య తింటూ ఉంటే మిడిగుడ్లతో చూస్తూ కూర్చున్నాడు మన గోదారి గోవిందరావు. కథ చెప్పడం ఆపి ఆ కథా రచయిత శతకోటి శివలింగం భలే ఉంది కదూ, భలే ఉంది కదూ అంటూ ఎగిరి గంతేసి కూర్చున్నాడు. ఏం బాగుందయ్యా బాబు, మాడిపోయిన పెసరట్లా ఉంది మీ కదా, వెళ్ళు అంటూ పంపించేశాడు నిర్మాత గారు ఆ రచయితని. షరా మామూలే, ఈ 3 కథలతో బ్రహ్మాండమైన వంట వండి కొత్త స్వీట్ తయారు చేశాడు నిర్మాత గారు. షూటింగ్ మొదలైంది. భారీ ఎత్తున నిర్మాణం జరిగింది. సినిమా షూటింగ్ మొత్తం కూడా పూర్తయిపోయింది. ప్రివ్యూ చూసిన అందరూ అదిరిపోయింది అన్నారు. నిర్మాత గారి ఆనందానికి అవతుల్లేవు. ఒక శుభ సమయాన రిలీజ్ చేశారు. దెయ్యాలు విహరించే దుర్ముహూర్తం లాంటి సమయం అది. యమగండం, వజ్యం ఇవి 2 కలగలిసిన దోబూచుల ముహూర్తమది. ఒక్కటంటే ఒక్క టికెట్ ముక్క తగలేదు.
వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్ అక్షరాల 25 లక్షలు, పెట్టుబడి 25 కోట్లు. కృష్ణానగర్లో పెంటకుప్పల పక్కన నెత్తి మీద మాసిపోయిన టవల్ వేసుకుని కూర్చున్న నిర్మాత గారు ఇలా బాధపడ్డారు. అయ్యో, అందరికీ డబ్బులు ఇచ్చాను కానీ మూల కథలు చెప్పిన రచయితను మోసం చేశానే. 2 సార్లు మోసం చేశాను, నాకు తగిన శాస్తి జరిగింది అనుకుంటూ నెత్తి, నోరు, మిగిలిన అవయవాలు అన్నీ ఏ ఒకటి వదలకుండా బాదుకున్నాడు. కానీ ఏం లాభం, జరగవలసింది జరిగిపోయింది. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.